కాబట్టి వాళ్ళ వీడియోలో వచ్చేసి ఇండియన్ రైల్వేస్ లో ఉండే ఎలక్ట్రికల్ లోకోమోటివ్ హిస్టరీ అయితే మీకు చెప్పబోతున్నాను. మీరు ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ గురించి తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ట్రాక్ గేజ్. ఈ ట్రాక్ గేజ్ లో వచ్చేసి 4 రకాలు ఉన్నాయి. ఒకటి బ్రాడ్ గేజ్, ఇంకోటి మీటర్ గేజ్, ఇంకోటి నారో గేజ్, ఇంకోటి నారోడ్ గేజ్ అని చెప్పేసి 4 రకాల రైల్వే ట్రాక్స్ అయితే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. మీలో ఆల్రెడీ కొంతమందికి డౌట్ అయితే రావడం జరిగింటుంది, ఈ ట్రాక్ గేజ్ కి ఈ లోకోమోటివ్స్ కి ఏం సంబంధం అని చెప్పేసి. ఈ ట్రాక్ గేజ్ ను బట్టే లోకోమోటివ్ అయితే కనుక డిజైన్ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో ఎక్కువ యూజ్ చేసేది వచ్చేసి బ్రాడ్ గేజ్. ఈ బ్రాడ్ గేజ్ వచ్చేసి 1676 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ లో వచ్చేసి ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ లోకోమోటివ్ నడిచింది వచ్చేసి 1925లో అయితే నడవడం జరిగింది. ఈ లోకోమోటివ్ వచ్చేసి స్విట్జర్లాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఇండియన్ రైల్వేస్ లో వచ్చేసి 1927లో అయితే కనుక ఫస్ట్ టైం ప్యాసింజర్ ట్రైన్ ని లాగడం జరిగింది. WCPM-1 లోకోమోటివ్ అయితే కనుక ఈ లోకోమోటివ్ వచ్చేసి స్విట్జర్లాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. SLM లోకోమోటివ్ వర్క్స్ దగ్గర నుంచి అయితే కనుక